అప్పుడే పెళ్ళైన ఓ జంట కొత్త జీవితం ప్రారంభించి హనీమూన్ కోసం పహల్గామ్ కాశ్మీర్కి వెళ్ళింది. పహల్గామ్ పర్వతాలు, మంచు, ప్రకృతి అందాలతో చుట్టూ నిండిన టూరిస్ట్ స్థలం. ఆ జంట సహా మరెంతో మంది పర్యాటకులు ఆనందంగా ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా కొంతమంది పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు అక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఐడి కార్డు చూపించాలని ఆదేశించారు. ఐడి చూసిన వెంటనే హిందువులు అన్న విషయం తెలిసిన వారికి పాయింట్ బ్లాక్లో కాల్చి చంపేశారు. వారు ఉగ్రవాదులు కాదు, అమానుషంగా హిందువులపై కోపంతో వారిని లక్ష్యంగా చేసుకుని ముందుగానే ప్లాన్ చేసి వచ్చిన మానవ రూప రాక్షసులు. ముస్లింలైతే వదిలేశారు, హిందువులైతే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే కాల్చేశారు. అలా మొత్తం 27 మంది హిందువులను ఒకే చోట ఒకే విధంగా కాల్చి చంపారు. వాళ్ళల్లో కొందరు కుటుంబాల్లో వచ్చిన వారు, మరికొందరు కొత్తగా పెళ్ళైన వారు. ఆ కొత్తగా పెళ్ళైన అమ్మాయి తన భర్తని తన కళ్ళ ముందే ఉగ్రవాదులు కాల్చినప్పుడు ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతటి దెబ్బతో, అంతటి బాధతో మౌనంగా కూర్చుంది. ఆ క్షణంలో, ఆ నిశ్శబ్దంలో ఉన్నదేమిటంటే, ఈ అమాయకుణ్ణి, నా జీవిత భాగస్వామిని ఏమీ చేయకుండా కేవలం హిందువు అనే కారణంతో చంపేశారు అనే మాటలు.